ప్రియమైన దేవుని వల్లరా మీకు క్రీస్తునామములో శుభములు. మరి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చును. నేను 2 లేకపోతే 3 అంతకంటే ఎక్కువ రోజులు ఒక ప్రశ్నను మీకు ఇవ్వలేకపోతున్నానంటే చాలా బిజీగా ఉన్నానైతే మీరు దయచేసి అర్థం చేసుకోండి ప్రియులారా. పదే పదే నేను చెప్పనవసరం లేకుండా, ఎందుకంటే మార్నింగ్ క్లాసు, ఆఫ్టర్నూన్ క్లాసు, ఈవినింగ్ క్లాసు, మళ్ళీ రాత్రి మళ్ళీ మీటింగ్స్ ఉంటాయి. అలా ఏంటంటే పిల్లలు రోజు డే అంతా 3 క్లాసెస్, రాత్రి ఓపెన్ మీటింగ్, ఇవే సరిపోతుంది. కాబట్టి పిల్లలు ఎక్కువ కాలం దీని గురించి అపాలజీ ఇవ్వదలుచుకోలేదు. అర్థం చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఇకపోతే ఈరోజు ప్రశ్న ఏంటంటే పిల్లరా, చర్చెస్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని లేకపోతే సంగీత వాయిద్యాలను మనం ఉపయోగించవచ్చా? కొంతమంది ఉపయోగించవచ్చు అని అంటున్నారట, కొంతమంది ఉపయోగించకూడదని అంటున్నారట. అయితే ఎంఎస్ఎం అప్డేట్స్ నుంచి వచ్చే సమాధానాలు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి మీ నుంచి వచ్చే సమాధానం ఆశిస్తున్నాం అని చెప్పి ఎవరో తమ్ముడికి పెట్టారట. తమ్ముడు నాకు దాన్ని పంపించారు. సోదరు, నేను దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా జాగ్రత్తగా వినండి. ఆరాధనలు 2 రకాల ఆరాధనలు ఉన్నాయండి. ఒకటి పాత నిబంధన ఆరాధన, 2 క్రొత్త నిబంధన ఆరాధన. పాత నిబంధన ఆరాధన అనగానే దేహంతో ఆరాధించేవాళ్ళు, వాళ్ళు ఆత్మతో ఆరాధించేవాళ్ళు కాదు. శరీరాచారాలతో, శరీరం తాలూకా అనగానే శవం దగ్గరికి వెళ్ళినప్పుడు శరీరాన్ని కడుక్కోవటం కానివచ్చు, లేకపోతే ఒకటికి అనేక సార్లు స్నానాలు చేయటం కానివచ్చు. ఇలా అంటే శరీరాచారాలు ఎక్కువ ఉంటాయండి. శరీరాచారాలు, బలులు, అర్పణలు ఇవన్నీ ఏంటంటే దేహానికి సంబంధించినవి తప్ప ఆత్మకు సంబంధించినవి కావు. సో ఇలా ఏంటంటే దేహానికి సంబంధించిన ఆరాధనలు ఎక్కువగా జరిగాయి పాత నిబంధనలో. దావీదు గారు కూడా చాలామంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించారు కాబట్టి మనం కూడా వాయిద్దామని అంటున్నారు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన ఆరాధించే సమయంలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. అలా చెప్తున్నా. దావీదు గారు ప్రభువుని ఆరాధించే సమయంలో, ఎక్కడ ఆరాధించే సమయంలో? మందిరంలో, సొలొమోను దేవాలయం ఇంకా అప్పటికే కట్టబడలేదు కదా, ఆయన గుడారంలో మందసం దగ్గర కూడా ఏనాడు సంగీత వాయిద్యాలతో దేవుని స్తుతించినట్లు ఎక్కడా లేదు. ప్రైవేట్గా మీరు పాడుకోవాలంటే ప్రైవేట్గా మీ ఇష్టం, కానీ సంఘం కూడుకున్న వేళ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని అయితే ఉపయోగించకూడదు. దావీదు కూడా మందసం దగ్గర ఏ రోజు తనకు ఎంతోగానో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద పట్టుంది. ఎవరికి? దావీదు గారికి. సౌలు గారికి దురాత్మ వచ్చినప్పుడు కూడా వెళ్ళగొట్టిన సందర్భాలు మనకు తెలుసు. అసలు దావీదు గారు అనే అతను ఒక మ్యూజికల్ మాస్టర్ అతను. అలాంటి వ్యక్తి ఏ ఒక్క చోట కూడా గుడారం దగ్గర మందసం యొక్క ప్రాంగణంలో, అంటే మందసం ప్రాంగణంలో అంటే ఆ గుడారం యొక్క ప్రాంగణాలలో ఎక్కడా కూడా తనకు వచ్చినటువంటి విద్యను ఉపయోగించినట్టు మన బైబిల్లో ఎక్కడా లేదు. అయితే అతను ప్రైవేట్గా తన ప్రైవేట్ సాంగ్స్ పాడుకున్నప్పుడైతే ఉపయోగించుకున్నాడు. దీన్ని బట్టి ఏమవుతుందంటే దేవుడి సన్నిధి ఎక్కడైతే ఉందో అక్కడ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉపయోగించినట్టు పాత నిబంధనలు ఎక్కడ కూడా లేదు. ఇకపోతే క్రొత్త నిబంధన, పాత నిబంధన ఆరాధన వేరు. ఇందాక మీకు చెప్పే శరీర సంబంధమైన ఆరాధన విత్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో అది ప్రైవేట్గా జరిగినటువంటి ఆరాధనలు ఉన్నాయి. అయితే క్రొత్త నిబంధనలో జరిగినటువంటి ఆరాధన గురించి ఎలా ఉండబోతుందో, క్రొత్త నిబంధనలో ఉన్న ఆరాధన ఎలా చెయ్యాలో కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు యోహాను సువార్త 4 అధ్యాయం 20 నుంచి 25 వచనాల్లో మనకి సమరయ స్త్రీతో జరిగిన సంభాషణలో చెప్పేస్తాడు. ఏమంటాడంటే, దేవుడు ఆత్మ కనుక, గాడ్ ఈజ్ స్పిరిట్. సో దేవుణ్ణి ఆరాధించు వాళ్ళు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, దేహముతోనూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తోనూ కాదు. అర్థమవుతుందా? దేహముతోనూ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తోనూ అనలే, సంగీత వాయిద్యములతోనూ దేహంతోనూ ఆరాధించాలని అనట్లయితేనే ఆత్మతోనూ సత్యముతోనూ అనగా పాట ఎలా ఉండాలి, అయితే ఆరాధన ఎలా ఉండాలంటే పెదాల నుంచో నాలుక నుంచో కాదు, ఆత్మ నుంచి రావాలి. అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14 అధ్యాయం 15 చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14 అధ్యాయం 15 చదివితే, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. అంటే ఆత్మతో పాడాలట, మనస్సుతో కూడా పాడాలట. అంటే పాట ఎలా పాడాలంటే ఆత్మతో. అంటే ఆత్మతో పాడేవాడికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో ఎలాంటి సంబంధము లేదు. ఆత్మ యొక్క స్థితి తప్ప, లేకపోతే ఆత్మ యొక్క ఉనికి తప్ప ఆ పాటలో మరి ఏ ఉనికి ఉండకూడదు మనం పాడేటప్పుడు, ముఖ్యంగా సంఘాలలో సుమా. కాబట్టి ప్రియులారా, పాట పాడేటప్పుడు పాటలు ఆత్మ ఉనికి తప్ప ఎలాంటి మెటీరియల్ ఉనికి, సంగీత వైద్యం అంటే మెటీరియల్స్, అవి మెటీరియల్ ఉనికి ఉండకూడదు, ఆత్మ ఉనికి మాత్రమే ఉండాలి అన్నట్టుగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు చెప్తున్నారు. అదే మీకు నీ గ్రీకులో కూడా పెట్టాను చూడండి, అక్కడ కూడా సాలో అనేటువంటి పదం ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14 అధ్యాయం 14 గ్రీకులో సాలో అనేటువంటి పదం ఉంటుంది. ఈ సాలో అంటే అర్థం ఏంటంటే, చాలామంది ఈ పదాన్ని కూడా ఉపయోగించుకొని చర్చెస్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడటం కూడా జరుగుతుంది. బికాజ్ వాళ్ళకి గ్రీకు పరిజ్ఞానం అంతగా లేకపోవడాన్ని బట్టి. శాలో అంటే జనరల్గా అంటే సాధారణ అర్థం ఏంటంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించవచ్చు అనేటువంటి పదంలోనే శాలో అనే పదం ఉంటుంది. దీన్ని పట్టుకొని చాలామంది ఉపయోగించేవాళ్ళు కూడా లేకపోలేదు, మేధావులు. కానీ చిత్రం ఏంటంటే, క్రొత్త నిబంధన రాయబడింది కొయినో గ్రీక్లో. ఈ కొయినో గ్రీక్ అనేటువంటి ఈ మత్తయి సువార్త నుంచి
ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి ఈ కొయినో గ్రీకులో ఎక్కడ కూడా శాల్లో అనేటువంటి పదాన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ను వాడండి అనే ఉద్దేశంతో ఏ అపోస్తులుడు ఏ శిష్యుడు కూడా చెప్పలేదు. కానీ బ్యూటిఫుల్ వర్డ్స్, అంటే మీ యొక్క పాటలలో బ్యూటిఫుల్ వర్డ్స్ ఉండేటట్టు చూసుకోండి అనేటువంటి అర్థం మాత్రమే ఇది చిగురిస్తుంది శాల్లో అనేటువంటి పదం. ఓకేనా పిల్లలు? ఇకపోతే మీకు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం కూడా చదువుతున్నాను. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడు కీర్తించుచు అన్నాడు. అంటే ఇక్కడ కీర్తనలతోనూ అన్నాడు, సంగీతములతోనూ అన్నాడు. కాబట్టి సంగీతాలంటే అర్థం ఏంటో కాదండి, సంగీతాలంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్సే అర్థం అనేటువంటి అర్థాలు తీసేవాళ్ళు కూడా చాలా మంది కాదండి. మనకి గ్రీకు భాషలో కూడా మీకు అది కూడా పెట్టాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19లో సామోయిస్ అనేటువంటి పదం ఉంది. మీకు రెడ్ కలర్లో టిక్ చేశాను అక్కడ. ఎఫ్ఎస్సి 5:19లో సమోయిస్ అనేటువంటి పదం కానివచ్చు, కింద బ్లూ కలర్లో శాల్లో అనేటువంటి పదం కానివచ్చు. ఈ రెండు పదాలకి సంగీతం అంటే అర్థం ఏంటంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే సంగీతం అనేది అర్థం కాదు. వాటికి అర్థం ఏంటంటే సమ్ అంటే మంచి, గీతం అనగా పాట అనగా అర్థం అంటే విత్ బ్యూటిఫుల్ వర్డ్స్ అనగా మీ యొక్క పదాలలో ఎలాంటి పదాలు ఉండాలంటే మీ పాటల్లో అద్భుతమైనటువంటి సుందరమైన పదశబ్దాలతో మీ పాటను ఉండేటట్టు చూసుకోండి. కీర్తనలతోనూ సంగీతము అనగానే బ్యూటిఫుల్ వర్డ్స్, మీ పాటలో అద్భుతమైనటువంటి పదకూర్పులు ఉండాలి, ఎదుటి వ్యక్తి వినసొంపుగా ఒక పాట ఉండాలనేటువంటి ఉద్దేశంతో పౌలు గారు ఎఫ్ఎస్సీలకు రాశారు తప్ప అక్కడ సంగీతం అంటే మీరు అనుకున్న సంగీత వాయిద్యాలు అయితే కాదు ప్రియమైన దేవుని వల్లరా. ఇకపోతే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో కూడా 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా అది చెప్తాడు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యాలు, అంటే ఆత్మ సంబంధం గురించి మాట్లాడుతున్నాడు. ఒకరికొకడు బోధించుచు అన్నాడు. ఇక్కడ కూడా ఏమన్నాడంటే సంగీతములతోనూ అన్నాడు. సంగీతం అంటే అర్థం ఏంటి? ఇక్కడ కూడా నేను చెప్పినట్లుగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాసుమా. ఈ సామోయిస్ కానీ శాలో అనేటువంటి గ్రీక్ పదాలలో కొయినో గ్రీక్లోని కొత్త నిబంధన పరిధి ఏంటయ్యా అని అంటే ద బ్యూటిఫుల్ వర్డ్స్, అద్భుతమైనటువంటి సుందరమైన పదకూర్పులతో మీ పాటలు ఉండేటట్టు చూసుకోండి అని అర్థమే తప్ప సంగీత వాయిద్యాలను ఉపయోగించాలండి అయితే అర్థమైతే ఎట్టి పరిస్థితిలో లేసుమా. ఇకపోతే పిల్లలు మీకు ఇంకొక విషయం నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, క్రొత్త నిబంధన ఏదైతే ఉందో ఈ క్రొత్త నిబంధన సంఘం క్రీస్తు శకం 33లో స్థాపించబడింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సిలువేయబడిన తర్వాత కొన్ని దినాలలోనే పెంతెకొస్తు పండుగలో స్థాపించారు. అప్పటి నుంచి కూడా 500 ఏడి అనగా యేసుప్రభు వారు చనిపోయినటువంటి 467 ఏళ్ల వరకు కూడా అనగానే 500 ఏడి వరకు కూడా ఏ ఒక్క క్రొత్త నిబంధన సంఘాలలో, అటు సిరియా సంఘాల్లో కానివచ్చు, ఇటు జెరూసలేం సంఘాల్లో కానివచ్చు, అటు అలెగ్జాండ్రియా సంఘాలలో కానివచ్చు, రోమాది ఏ సంఘంలో కూడా క్రీస్తు శకం 500 వరకు కూడా ఎలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించినట్లు చరిత్రలో మనకి ఎక్కడా కూడా లేదు. అయితే సంఘం భ్రష్టు పట్టినప్పుడు, ఎప్పుడు సంఘం భ్రష్టు పట్టింది? కాన్స్టంటైన్ గారి కాలంలో భ్రష్టు పట్టింది. ఎందుకంటే కాన్స్టంటైన్ గారు ఏం చేశారంటే మేలు చేద్దామని పోయి కీడు చేశాడు సంఘానికి. ఏం చేశాడు? నాకు మీరేం చేస్తారో తెలీదు, ప్రతి ఒక్కరు కూడా ఎవరు రోమా సామ్రాజ్యంలో ప్రతి ఒక్కరు క్రైస్తవ్యానికి వచ్చేయాలని క్రైస్తవ్యాన్ని అధికార మతంగా చేశాడు. తద్వారా లాభం లేదు, నష్టం ఉంది. ఎందుకు? ప్రతి పనికి మాలిన వాడు క్రీస్తుని బాప్తిజం పొందేశ్వర సంఘానికి వచ్చాడు. అసలు వాడికి వినుట వల్ల విశ్వాసం కలగలేదు, వాడు పాప ప్రాయశ్చిత్తం వాడికి కలగలేదు, అసలు ఏసు ఎందుకు వచ్చాడో కూడా తెలియదు. ఏదో అయ్యగారు మునగమన్నాడు, మునిగారు వచ్చేసారు సంఘానికి. అంటే ఇలాగా వేస్ట్ ఫెలోస్ అందరూ సంఘానికి ఎప్పుడైతే వచ్చేసి సంఘం భ్రష్టు పట్టింది. అప్పటి నుంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించినట్లుగా చరిత్రలో కూడా మనకు కనపడుతుంది తప్ప అంతకు మునుపు ఏ రోజు కూడా విశ్వాసులు అధికంగా ఉన్నటువంటి సంఘమైనటువంటి 500 ఏడికి పూర్వం ఉన్నటువంటి సంఘాలలో ఎక్కడా కూడా మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించినట్లు ఎక్కడ కూడా లేదు. ఇకపోతే సంఘ పితరులు కూడా చాలామందిని వ్యతిరేకించారు. యూసీబీఎస్ గారు కానివచ్చు, లేకపోతే ఐరేనియస్ కానీ చాలామంది కూడా అసలు ఈ వీటితో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటిని ఉపయోగించకూడదు, ఎక్స్క్లూడ్ చేయండి, వీటిని మీరు ఉపయోగించకండి అని వాళ్ళే ఖండించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకయ్యా ఇలా ఎందుకు ఖండించాలి? మంచిదే కదా అనుకోవచ్చు. కానీ పిల్లలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించడం వల్ల లాభం ఏమోగా నష్టాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే మనిషి మేధస్సు లేకపోతే మనిషి మైండ్ అనేది ఆత్మ సంబంధమైన ఆరాధన నుంచి మెటీరియల్ మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు కొన్ని సంఘాల్లో చూడండి, అసలు మ్యూజిక్ కొట్టందే పాట కూడా రాదు కొంతమందికి. అదో డ్రమ్ కొట్టందే, మ్యూజిక్ కొట్టందే, కొంతమంది పాట కూడా రావట్లంటే ఎందుకు? అంటే ఎప్పుడు నీ పాట వస్తుంది అంటే మ్యూజిక్ ఉన్నప్పుడే నీకు పాట వస్తుందా? అంటే నువ్వు దేవుడికి ఆరాధించడం మ్యూజిక్ను బట్టి నువ్వు దేవుని కీర్తిస్తున్నావా? మ్యూజిక్ లేకపోతే నీకు కీర్తన రాదా? దేవుని స్తోత్రించడం రాదా? ఏమంటే మీరు ఎక్కువగా చూడండి, కొంతమంది డ్రమ్ స్టిక్స్ ఎక్కువగా మోగుతూ ఉంటాయి. ఎక్కువగా హిందూ దగ్గర అంటే హిందూ ట్రెడిషన్లో ఎక్కువగా డ్రమ్ స్టిక్స్ మోగినట్లు కొంతమంది దేవతను అమ్మవార్లు పట్టేసినట్టుగా వాళ్ళు కూడా ఊ అని ఊగిపోతూ ఉంటారు, జుట్టు అంతా వెనకేసుకొని అమ్మవారు పట్టింది అంటారు.
అంటే ఈ మ్యూజిక్ అనేది ఎలాంటిదంటేనండి, మనిషి అవయవాలని మత్తులోకి దింపుతుంది. మానవ అవయవాలని మ్యూజిక్ అనేది మత్తులోకి దింపుతుంది. దేవుడి నుంచి ఏదో ఒక తెలియబడిన లోకానికి తీసుకెళ్ళిపోతుంది. అంతే తప్ప దేవుడికి దగ్గరగా మాత్రం తీసుకెళ్ళలేదు సుమా ఇది. మనిషి అవయవాలకు సుఖాన్ని నేర్పుతుంది, ఏదో ఒక మత్తును అనుభవించడం నేర్పుతుంది మ్యూజిక్ అన్నది. అందుకని క్రొత్త నిబంధనలు మ్యూజిక్ను కూడా ఎక్కడ కూడా సంఘ పితరులు కానీ ఆది అపోస్తులు కానీ ఎక్కడ కూడా దీన్ని తీసుకొచ్చిన దాఖలాలు అయితే లేవు సుమా. ఇప్పుడు ఒక మ్యూజిక్ ప్లే అవుతుంది అని అంటే ఒక చర్చిలో వాడికి ఆ మెటీరియల్ మీద మనసు, ఇప్పుడు డ్రమ్స్ కొడుతూ ఉన్నారండి, ఎందుకు నేనే ఉన్నానండి ఒకసారి చాలా పెంతుకొస్త సంఘాలు గట్టి వెళ్ళినప్పుడు డ్రమ్స్ కొడుతూ ఉన్నారు. నా చూపు అంతా డ్రమ్స్ వాళ్ళు ఎలా కొడుతున్నారో నటు వెళ్ళిపోతుంది తప్ప పాట మీదకి వెళ్ళటం లేదు. మీరు చాలామంది మ్యూజిక్ ప్లేస్ చేసేటప్పుడు చూడండి, చాలామంది సంఘాలకు వస్తారు. సంఘాలకు వచ్చినప్పుడు వాళ్ళ చూపు ఎటు ఉంటుంది, పాటను అనుభవించడంలో ఉండదు. వాడు డ్రమ్స్ ఎలా కొడుతున్నాడు, వీడి కింద పియానో ఎలా కొడుతున్నాడు, వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్రెషన్, వీటి మీదకి వెళ్ళిపోతుంది మనసు. దేవుడి మీదకి ఎక్కడ వెళ్తుంది, దేవుడి మీదకి వెళ్ళటం లేదు. అందుకని ఈ మెటీరియల్ ఎప్పుడైతే ఉపయోగించబడుతుందో మనసు మెటీరియల్ మీదకి వెళ్తుంది తప్ప మేకర్ మీదకి, సృష్టికర్త మీదకైతే ఈ యొక్క మనసు అనేది వెళ్ళటం లేదండి. సో ఏంటంటే అంత దారి తప్పిపోతుంది. పాడేవాళ్ళు కూడా పాటలు ఎలా పాడతారంటే ఆ మ్యూజిక్ కొడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తూ పాడతారు తప్ప దేవుణ్ణి నిజంగా ఆత్మతో ఆరాధించాలని ఎవడు అనుకోడండి. అదంతా మ్యూజిక్ వల్ల వచ్చే పరవశం తప్ప దేవుడు ఆ పాట పాడుతున్నాననే పరవశం కాదు. ఈరోజు చాలామంది పాటలు పాడేటప్పుడు పరవశానికి లోనైపోయి పాడేస్తూ ఉంటారు. అదంతా ఏ పరవశం, మ్యూజిక్ వల్ల వచ్చిన పరవశం, అది దేవుడి వల్ల వచ్చిన పరవశం కాదు. నీకు నిజంగా దేవుడి వల్ల వచ్చిన పరవశం అయితే ఆ మ్యూజిక్ లేకుండా పాడు, అంత దీర్ఘంగా చూద్దాం, అప్పుడు పరవశం అంత గొప్పగా రాదు. అలాగే ఎందుకు, వీళ్ళు మ్యూజిక్ మీద ఆధారపడిన వాళ్ళు, దేవుడి మీద కాదు. ఆత్మతో పాడాలి పాట. అది నేనైతే పిల్లల మీకు చెప్పేటువంటి విషయం అంటే, నా శ్రేయోభిలాషులకి నేను సత్యం చెప్తాను పరిశోధనాపూర్వకంగా అని నమ్మే నా సోదరులకు నేను చెప్పే విషయం ఏంటంటే, సంఘాలలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించకపోవటమే మేలు, వాయించటం కంటే కూడా. ఒకవేళ వాయిస్తున్న వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే ఒకేసారిగా తీసేసేమని అయితే నేను చెప్పనులే, కానీ చిన్న చిన్నగా మోటివేట్ చేస్తూ వారికే తెలియకుండా దాన్ని వారి సంఘాల నుంచి తీసేయండి, ఎందుకంటే అభ్యంతర పడకుండా. అర్థమవుతుందా? కాబట్టి సత్యానికి మీరు నిజంగా ఆది అపోస్తుల సంఘంగా ఉండాలని అనుకుంటే మాత్రం మీరు వాయించుకొని ఉండటం బెటర్. మాదేం లేదు బ్రదర్ అనుకుంటే మీ ఇష్టం, వాయించుకోండి. సంగీతం ద్వారా వచ్చే లాభాల కంటే దేవుడికి దూరం అవటమే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి మనసు వెళ్ళిపోతుంది, మ్యూజికల్ పరవశం మనిషికి ఎక్కువైపోతుంది. అసలు అది లేకపోతే పాట పాడలేని స్థితికి మనిషి దిగజారిపోతున్నాడు. అసలు అంతా కూడా మ్యూజిక్ మయమైపోయింది. కాబట్టి ఈరోజు సంఘాల్లో ఎక్కడ కూడా ఆత్మ సంబంధమైన సంఘాలు అయితే లేవండి. కాబట్టి నిజంగా ఆత్మ సంబంధమైన సంఘాలు అయితే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించకపోవటమే మంచిది. శాల్లో అనేటువంటి పదానికి కానివచ్చు, శామ్యోస్ అనేటువంటి గ్రీక్ పదానికి కానివచ్చు, కొయిను గ్రీకు క్రొత్త నిబంధన భాషా పరిధిలో కేవలం సంగీతము అనగానే బ్యూటిఫుల్ వర్డ్స్తో పాడండి అనే అర్థమే తప్ప, లేకపోతే మంచి సునాద గీతం పాడండి అనే అర్థమే తప్ప, ఎలాంటి సంగీత వాయిద్యాలు ఉపయోగించమనైతే కొయినో గ్రీక్ అర్థమైతే కాదు. కాబట్టి పిల్లలు మరి మీకు ఈ విషయాలు అర్థమైన ఆశిస్తూ ఉన్నాను. ఇక నుంచి నేను డైలీ ఉంటే ప్రయత్నం చేస్తాను, ఒకవేళ బిజీగా ఉంటే చెప్పలేను సుమా. కాబట్టి పిల్లలు మీకు ఈ సమాధానం వచ్చిందని ఆశిస్తూ ఉన్నాను. ఐఎమ్ యువర్ ఎం శాంసన్ BOUI ఫ్రమ్ MSM అప్డేట్స్ వాట్సాప్ గ్రూప్.